విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయడమే వైకాపా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుందని, నగరంలో క్రికెట్ మ్యాచ్లు జరిగే ప్రతిసారి ఏదో ఒక ఆందోళన చేయడం వారికి పరిపాటిగా మారిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. పౌర గ్రంథాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ పేరును తీసేశారన్న దానికి ఆధారం ఏమిటి? వైఎస్ఆర్ విగ్రహం, పేరు రెండూ ఉన్నాయన్నారు. అంతర్జాతీయ క్రీడాకారులు వచ్చిన ప్రతిసారి ఇలా పరువు తీసే పని చేస్తున్నారన్నారు. గతంలో ఎయిర్పోర్టు వద్ద బస్సు మీద ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే రాజు ఆధ్వర్యంలో వైకాపా శ్రేణులు రాళ్ల దాడి చేశారన్నారు. విజయసాయిరెడ్డి కబ్జా చేసిన భూముల వద్ద నిరసనలు చేయాలని హితవు పలికారు. అలాగే దీపక్క దళితుల భూములు కానీ, విస్తన్నపేట భూములు కానీ, ఆఖరికి జిల్లాలోటువంటి క్వారీలు కానీ మొత్తం సంపదను దోచేసుకొని వీళ్ళు సేవ్ వైజాగ్ నినాదం తమరైతే ఏదైతే మాట్లాడాడో షేర్ వైజాగ్ చేసి పడేశాడు. అమ్మరికి నిజంగా సిగ్గుంటే, ఈ ప్రాంతం పట్ల ప్రేమ ఉంటే వెళ్ళి ఆ దొంగ స్వామి బ్లాక్ టికెట్లు అమ్ముకునే స్వామి దగ్గర, స్వామీజీ ఆశ్రమం శారదాపేట ఏదైతే ఉందో ఆ శారదాపేట దగ్గరికి వెళ్ళి ధర్నా చేయాలి అమ్మరు. అంతేగాని ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న క్రికెట్ మ్యాచ్, క్రికెటర్లు వస్తున్నారు, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున క్రికెట్ చూడడానికి క్రికెట్ అభిమానులు వస్తున్న తరుణంలో వైఎస్ఆర్ పేరు తొలగించకుండా కూటమి ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ అధినాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల మీద, చంద్రబాబు నాయుడు గారి మీద మీరు విమర్శలు చేస్తారా? ముందర వెళ్ళి మీ నాయకుడికి వెళ్ళి చెప్పండి, బుద్ధి తెచ్చుకోమని. ఇదే చెప్తున్నా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మీరు కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని కనుక ప్రవర్తించకపోతే కూటమి ప్రభుత్వం మీరు వేసే వేషాలు చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ ని, రాష్ట్ర ప్రభుత్వం కీర్తి ప్రతిష్టల్ని కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేద్దామని ప్రయత్నాలు ఏదైనా చేస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తుంది. అవసరమైతే ప్రభుత్వానికి, ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పదంతో రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి చేదోడు వాదోడుగా ఉండి మీ సలహాలు సూచనలు ఇవ్వండి. అంతేగాని రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం